దగ్గుబాటి ప్రసాద్, ఖబర్దార్, నీలాంటి నోరు అదుపులో లేనటువంటి మాటలు మాట్లాడావు. నందమూరి శాలిని అమ్మగారి మీద నువ్వు మాట్లాడిన సభ్య సమాజం చేదరించుకునే విధంగా చాలా వికృతంగా మాట్లాడావు. నువ్వు మాట్లాడే మాటలు ఇక చాలించి ప్రజాస్వామ్యంలో నువ్వు వచ్చి క్షమాపణ చెప్పటం కాదు, పెద్దలు చెప్పినట్టు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. చాలామంది అంటుంటారండి, కర్ర ఇరగలేదు, పాము చావలేదని. ఇప్పుడు కర్ర మీ చేతిలోనే ఉంది, పాము మీ చేతిలోనే ఉంది. ఎక్కడ ఇరగొడతారో ఎక్కడ చావగొడతారో చూద్దాం. అది కూడా గతంలో ఇవన్నీ విన్నాం. మరి ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే జరుగుతుంది. మరి మీరు ఇరగొడతారా, చావగొడతారా? ఇది కనుక జరగకపోతే కనుక త్వరలో ఏమవుతుందో మీరంతా చూస్తారు. ఇక నుంచి ఎన్టీఆర్ యువ సైన్యం త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ప్రజాస్వామ్యంలోకి. జై హింద్, జై ఎన్టీఆర్. మా తల్లి లాంటి మా నందమూరి తారక రామారావు గారి తల్లి, కీర్తిశేషులు మా అన్న హరికృష్ణ గారి సహధర్మచారిని, అలాగే మా అందరికీ తల్లితో సమానమైన శాలిని గారిని నోటికి ఏది వస్తే అది, ఎంతంటే అంత విర్రవీగి మనిషి అసలు సోయ తప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఆవిడ ఏం తప్పు చేసింది? పోనీ మా హీరో గారు ఏం తప్పు చేశారు? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంత వస్తే అంత వాగారు. ఇక్కడ మేము మాట్లాడుతుండేది కేవలం మా ఎన్టీఆర్ గారి తల్లిని మాట్లాడినారనే కాదు, ఏ స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు, మాట్లాడడం తప్పు. అది ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఏ అభిమాన సంఘాల వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది తప్పు. ఇందులో ఎక్కడ దీనికి వేరే ఇది లేదు. ఇలాంటి సంస్కృతి మనకి ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్ మనము ఇలాంటి సంస్కృతిలోనే బతకాల్సి వస్తుంది. ఇలాంటివే ప్రతిరోజు చూడాల్సి వస్తుంది. ఈ దీంట్లోనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఇవి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇవి ఇంతటితో ఆపేస్తే మంచిది అని మా మనవి, మా అభిమానుల తరఫున. మనకి జనరల్గా ఒక నానుడు ఉంటుంది, స్త్రీలను ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ అంటారు అని. అలాంటి సమాజంలో నుంచి వచ్చాం మనము. బట్ ఈ మాట కాస్త తలకిందులైపోయింది. మా నందమూరి కుటుంబ సభ్యులు అయినటువంటి శాలిని అమ్మ గారిని ఇన్ని మాటలు అన్నా కూడా మేము ఇంకా ఎందుకు ఎంతో కొంత ఇదిగా ఉన్నాము అంటే, ఆ దగ్గుపాటి ప్రసాద్ అనేవాడి వెనకల మా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తోంది. అందుకోసమే ఎంతో కొంత ఇదైంది. గొప్ప వ్యక్తితో ఈ భూత పురాణం అనే ప్రసాద్ ఏమిటికి మాట్లాడతాడు? ఇప్పుడు మా అందరం కోరుకునేది ఒకటే అండి, ఈ మిస్టర్ సోకాల్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట తెల్లారుజామున అది జోష్లో మాట్లాడిండో ఎట మాట్లాడిండో ఆ మూడింటికంటే అది మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటే కుదరదు. మీరు బహిర్గతంగా అందరు ప్రెస్ వాళ్ళని పిలిచి, ఎన్టీఆర్ అభిమానులను పిలిచి, అక్కడ బాధ్యుల్ని పిలిచి, మీరెవరికైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి. ఇక ఇంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే ఇక అయిపోయింది. 25 ఏళ్ళు ఎదురు అయిపోయింది. ఇక ఆగేది లేదు. వాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కెన్ డూ అన్నది ఇక నుంచి మీకు చూస్తారు. గతం, చరిత్ర, ఇప్పుడు జరగబోయేది చూడండి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. మిస్టర్ ప్రసాద్, మీరు క్షమాపణ అనేది 2-3 రోజుల్లోనే తెలియపరచకపోతే మేమైతే అభిమానులు మేము ఆపాలనుకునే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా చాలా మంది ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు, తట్టుకోలేవు. నువ్వు కొంచెం జాగ్రత్త. నువ్వు అతన్ని ఇమీడియట్గా మా అభిమాని ఎవరినైతే బెదిరించావో, అతనికి ఏదైతే ప్రాణహాని ఉంది, ఏదో అతన్ని ఏదో చేస్తా అని బెదిరిస్తున్నావో ఒక్కసారి టచ్ చేసి చూడబ్బా. థియేటర్లో కాల్ చేస్తా అన్నావు, అసలు నీకు దగ్గర ఎన్ని ఉంటాయబ్బా? థియేటర్లో ఎంతమంది ఉంటారబ్బా? నువ్వు ఎవరి మీద పోగలుగుతావబ్బా? ఒక థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటాయి తెలుసా నీకు? అసలు ఒకటండి,
జరిగిన దానికి క్షమాపణ చెప్తూ అతని యొక్క వంకర బుద్ధికి, అతనికి సంస్కారం లేదు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుంటారు ఈ జరిగిన తర్వాత. ఆ 3 టైంలో జరిగింది. తర్వాత అతను పశ్చాత్తాపడి ఉన్నాడో లేదో మనకి తెలియదు, కానీ అతనిని క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీగా పెద్ద ఆయన స్థాపించింది, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకుంటేనే రాబోయే తరాలు, రాబోయే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, యువకులైనా సరే, అనుభవజ్ఞులైనా సరే, నందమూరి వారి ఫ్యామిలీ జోలికి రావాలంటే భయం ఉండాలి. ఏంటంటే మా హీరోని ఒక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలా మాట్లాడినారు. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఆ మాటలు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి చాలా గౌరవం ఇచ్చే పార్టీ అండి. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండే కోడలు, అంటే రామారావు గారు కోడల్ని అదే ఎమ్మెల్యే, అదే పార్టీలో ఎమ్మెల్యే విమర్శిస్తే మేము అడిగేది ప్రసాద్ గారిని సారీ అడగటం లేదండి. ప్రసాద్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలండి. మేమందరం తెలుగుదేశమే, ఇక్కడ ఉండే వాళ్ళంతా తెలుగుదేశమే, మా హీరో కూడా తెలుగుదేశమే. అలాంటి కోడల్ని తిట్టిన మనిషిని వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారండి. మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మన హోమ్ మినిస్టర్ అనిత గారికి రిక్వెస్ట్ చేయటం ఏంటంటే, మహిళలకు గౌరవించే పార్టీలో అదే ఇంటి కోడలకి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. దయచేసి దీని గురించి పెద్దలు వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ప్రసాద్ గారు సారీ మాకు అక్కర్లేదు, అయిపోయింది, అతను సస్పెండ్ చేయాలి, మా రిక్వెస్ట్ అది. థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు, తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి తనయుడు అయిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే సస్పెండ్ చేయాలి. ఎన్టీఆర్ గారిపై గత 15 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రమైన పదజాలతో దూషించడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఎన్టీఆర్ అభిమానుల యొక్క విశ్వరూపాన్ని, మా యొక్క సహనాన్ని మీరు చూశారు. ఇంకా మీ విశ్వరూపం, సహనం అన్నీ చచ్చిపోయి ఉన్నాం. మేము ఏ విధమైన ముందుకెళ్లాలో కూడా మేమన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. దయచేసి మాకు పార్టీ ఎంత ముఖ్యమో నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది రాకూడదనేసి ఎన్టీఆర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము చాలా స్పందించకుండా ఉన్నాం. అలాంటిది హరికృష్ణ గారి భార్యను కూడా దూషించడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, అది మన పార్టీలో ఉండి చేయడం అనేది చాలా బాధాకరం. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎన్టీఆర్ వెనకాల కూడా అవే కులాలు ఉన్నాయి. అందుని కాబట్టి మీరందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఉన్నాం. ఆ తెలుగుదేశం పార్టీకి నాయకులు మేము చెప్తున్నాం, దయచేసి మన కుటుంబం సమస్యను మనం పరిష్కరించే విధంగా చెయ్యండి. ఆ దగ్గుబాటి ప్రసాద్ గారు అనే అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యండి. లేకపోతే మేము చేసే నిరసన కార్యక్రమాలు కానీ, లేదంటే రాస్తారోకోలు కానీ, లేదంటే అనంతపురం పిలుపు కూడా మేము సిద్ధం చేస్తున్నాం. దయచేసి మనలో మనకి ఎటువంటి విభేదాలు వద్దు. తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబం ఒకటే. దయచేసి ఆ దుర్గా ప్రసాద్ గారు అనే వ్యక్తిని సస్పెండ్ చేయండి. జై ఎన్టీఆర్. బాబు గారితో, మా ఎన్టీఆర్ గారికి మేము బాబు గారు అనే పిలుస్తాము. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఆయనతో కలవడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి ఆయన మాతో ఎలా ఉంటాడంటే మాటల్లో చెప్పకూడదు. క్రమశిక్షణకి కేర్ ఆఫ్ మా నందమూరి అభిమానులో క్రమశిక్షణ ఏమనేది నింపి ఈరోజు క్రమశిక్షణతో ఇలా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాక ఆస్కార్ అవార్డుకి టచ్ చేసిన హీరో
చిన్న వయసులో నుంచే ఎన్నో రికార్డు సృష్టించి అటు పార్టీ వైపులో కూడా 2009లో తన ప్రాణాల మీదకి వస్తే కూడా ఆ రోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. మరియు తల్లిగారంటే మా దేవతాయమ్మ శాలిని మేడం 2001లో నేను కలిసినప్పటి నుంచి ఈ రోజుకి కూడా నాకు ఈ పేరు పెట్టి పిలుస్తారు మేడం గారు. కానీ అలాంటి మంచి మనసున్న శాలిని గారిని మరి మా దైవరూపం పెద్ద ఆయన ముఖ కవళికలతో పుట్టిన ఆయన పేరు పెట్టిన వ్యక్తి మా ఎన్టీఆర్ గారు. ఆయనకి అసలు మాట్లాడిన భాష, అసలు వినరాని భాష, ఒక తెలుగుంటి ఆడపడిచికి మాట్లాడిన భాష మాట్లాడినారు అనంతపురి ఎమ్మెల్యే దుర్గాప్రసాద్. ఆయన కూడా మనకు మాట్లాడాలని ఉంది, కానీ ఆ భాషలు మాకు కూడా వస్తాయి, కానీ మేము మాట్లాడడం. ఎందుకంటే క్రమశిక్షణకి కేర్ ఆఫే మా ఎన్టీఆర్ గారు. అందుకోసమే ఆ భాష మాట్లాడలేము. ఆ భాష మాకు నేర్పిలేదు, మాకు రాదు, మాట్లాడే కూడా రాదు, కానీ వస్తుంది. ప్లస్ మనకి హీరో గారి నడవలో కూడా నడుస్తున్నాం కాబట్టి ఆ భాష మేము మాట్లాడలేము. చాలామంది సోదరులు మాట్లాడినారు. నా తరపున ఒకటే విజ్ఞప్తి, మా ఆదోని కాన్స్టిట్యున్సీలో మైనారిటీలు ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో 25 ఏళ్ళ నుంచి నేను సీనియర్ లీడర్గా ఉన్నాను. పట్టణ అధ్యక్షుడిగా చేసినాను, తెలుగు రాష్ట్ర కార్యదర్శి చేసినాను. ప్రజెంట్ ఒక ఏరియా ఇన్ఛార్జ్. ఇప్పుడు మా ఏరియాలో బీజేపీకి సీట్ ఇచ్చినారు. మైనారిటీలకి బీజేపీ అంతా ఇది ఉందో అలాంటి చోట ఒక టీడీపీ అభిమానిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినాడు ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు. ముజీబ్, మీ ఫ్యాన్స్ మీరు మా కోఆపరేట్ చేయాలి సార్. మీరు కాదాడా పెద్ద ఆయన పార్టీ మాది, మా పార్టీ కోసం మీరు కూటమిలో అభ్యర్థి అయినారు. 100% మా ఫ్యాన్స్ కాదు, మా మైనారిటీ సోదరులు అందరితో గెలిపించుకుంటామని చెప్పి ఆ ఏరియాలో గెలిపించుకున్నాం మేము సార్ కోసం. దయచేసి దుర్గాప్రసాద్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ తరఫున, నా తరఫున కోరుచున్నాను. ధన్యవాదాలు.